వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, మీ విషయంలో అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి వేగంగా చేసిన కుట్ర అయితే ఫలించలేదండి. నిజానికి 420 అనుకుంది జరగలేదండి. అసలు ఏమనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, ఎవరో 420 ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. కార్మిక్ యొక్క అలలు మిమ్మల్ని ముంచేయడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యూచర్ రీడింగ్ అండి. ఛానల్ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వారి యొక్క ప్రణాళికలు ఏంటి, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, దానివల్ల మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది చెప్పానండి. ఓకేనా ఏంజల్, ప్లీజ్ చెప్పండి. ఎస్, నైబర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ హౌస్కి సంబంధించిన వాళ్ళు. నైన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. వారి యొక్క కొలాబరేషన్ ఏదైతే ఉందో అది పనిచేయలేదు. వారి యొక్క కుట్ర వేరే వాళ్ళ చేతులు కలిపి ఏదైతే చేద్దాం అనుకున్నారో గూఢచారులతో కలిపి, ఆ పని జరగలేదండి. ఎమ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ మదర్ ఫిగర్, కేర్ గివర్. అసలు ఆగాల్సిన అవసరం లేదు, నిలబడాల్సిన అవసరం లేదు, వెళ్ళండి, వెళ్ళి ఏదో ఒకటి క్రియేట్ చేయండి అని చెప్తున్నారంట కేర్ గివర్కి, మెయిన్ మాస్కులన్కి. ఓకేనా, ఇంట్లో వ్యక్తికి ఎలాగైనా పరువు తీయాలి ఇద్దరు విషయంలో. ఓకేనండి, మీరు లేదు మీ సిబ్లింగ్స్ లేదా మీ యొక్క కేర్ గివర్, ఎలాగో ఒకలాగా వాళ్ళ గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవడం మానేసి ఒక కొత్త స్టోరీ మాట్లాడుకోవాలి, స్ట్రాంగ్గా కంటే స్ట్రాంగ్గా క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఇన్ఫినిటీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా, 4 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అనుకుంది జరగలేదండి. నలుగురు విషయంలో ఫెమినైన్ ఎనర్జీస్, నలుగురు విషయంలో అనుకుంది జరగలేదు. ఇక్కడ ఫెమినైన్ ఇంకొకరు కూడా ఉన్నారండి, ఇంటికి సంబంధించిన వాళ్ళు. ఓకేనా, నైబర్ పార్ట్నర్ ఆర్ హౌస్ ఓనర్ పార్ట్నర్, టేక్ యాజ్ రీజనేట్. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. వారి యొక్క మెథడు, వారికి ఏంటంటే వారి యొక్క పార్ట్నర్ విషయంలో వైబ్స్ అనేది కరెక్ట్గా లేవు. ఓకేనా, ఏదైతే ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారో, పరువు తీయాలి బయట వాళ్ళకి చెప్పి, వాళ్ళకి ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఏదైతే అనుకున్నారో, నిజానికి ఆ యొక్క ఆలోచన వారి సమయాన్ని, వారి జీవిత కాలాన్ని తగ్గించేస్తుంది, వాళ్ళ ఆయువుని తగ్గించేస్తుంది. ఓకేనా, డబ్బులు ఖచ్చితంగా పోగొట్టుకున్నారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అవకాశం లేదండి. ఎస్, ఖచ్చితంగా నిలబడి తీరుతారు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్, ఇద్దరి విషయంలోనే హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. ఎస్, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గానండి. ఓకేనా, ఇంకా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేశారో, నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట, ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి, జీవితంలో దారి లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చి డబ్బులు కూడా పోగొట్టుకున్నారండి. వేరే వాళ్ళకి చెప్పారు మీ విషయంలో, మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా, దారి కనిపించకుండా చేయమని చెప్పి. ఒంటి కాలు మీద ఎక్కువసేపు నిలబడలేరు కదా, మీ దారిని ఆపుతూ కూడా వాళ్ళ ప్రయాణాన్ని ఎక్కువ రోజులు నడపలేరు. మీరు చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతూ వారి ప్రయాణాన్ని ముందుకు సాగించలేరండి. ఖచ్చితంగా బోర్లా పడతారు లేదా పక్కకు పడతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, వాళ్ళకి ఎవరో సపోర్ట్ ఉన్నారు, వాళ్ళని కాపాడేస్తారు, ఇద్దరు విషయంలో ఇబ్బంది పెట్టేస్తా అనుకోవడం వారి భ్రమ. సర్కస్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు, మీ జీవితాన్ని సర్కస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా, అందరూ చూసి నవ్వుకునేలాగా, నవ్వుల పాలు అయ్యేలా చెయ్యాలని ఏదైతే ఆలోచిస్తున్నారో అది జరగదండి. డివైన్ పర్మిషన్ లేదు, చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. మీకు దారి లేకుండా చేయాలి లేదా అర్ధాంతరంగా మీరు చేస్తున్న పని ఆగిపోవాలని ఎవరైతే అనుకున్నారో అది రివర్స్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో, మీ అమ్మవారు కావచ్చు, మీ యొక్క ఏంజల్స్ కావచ్చండి, మీ పితృదేవులు కావచ్చు, మీ ఇంటి దైవం కావచ్చు, కులదైవం కావచ్చు, ఓకేనా, గ్రామ దైవం కావచ్చు, ఎవరైతే మీరు బాగా నమ్ముతున్నారో, ఎవరినైతే ఆరాధిస్తున్నారో, మీ పూర్వీకులు ఎవరినైతే ఆరాధించారో, ఇవేవి కూడా మీ దాకా రాక వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళు చేసిన కర్మలు వాళ్ళు అనుభవిస్తున్నారు. మళ్ళీ దాన్ని ఒప్పుకోవడానికి వారు సిద్ధంగా లేరు. ఎందుకంటే వారు చేసింది వారికి రివర్స్ అయిపోయింది అని మీకు అర్థమైతే వారు తలెత్తుకొని ఉండలేరు.
వాళ్ళ వాళ్ళ లెవెల్ అనేది పడిపోతుంది అని వారు ఏమీ జరగలేదన్నట్టుగా యాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. నిజానికి మీ మీద ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఒకప్పుడు చాలా తీవ్రంగా చేశారు. చాలా తీవ్రంగా ఎవరైతే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారో, ఇప్పుడు వాళ్ళందరూ తీవ్రంగా అంతకు మించి అనుభవించారనేది నిజం. అండ్ అది కూడా వాళ్ళు చెప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అండ్ మీ విషయంలో ఏదైతే నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో దానివల్ల వాళ్ళ లైఫ్‌లో మూవ్‌మెంట్ లేదు. ఓకేనండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ముందుకెళ్ళకుండా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఒంటి కాలు మీద నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ముందుకెళ్ళకూడదు. ఇంట్లో ఇద్దరి పని ముందుకెళ్ళకూడదు. జీవితంలో ఎదగకూడదు. వీరి జీవితాల్లోకి కొత్త వాళ్ళు రాకూడదు. ఉన్నవాళ్ళు ఉండకూడదు. ఏదైతే అనుకుంటున్నారో అదేది క్రియేట్ చేయలేరండి. 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. నెగెటివ్ ఎనర్జీస్ చేసిన వాళ్ళు స్లిప్ అయ్యి కింద పడ్డారు. కన్ఫర్మేషన్ అండి. బైక్ మించో యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డారు. మీ మీద మీరు ముందుకెళ్లకుండా చెయ్యాలి అన్న దానికి ప్రతిఫలం. ఇద్దరి విషయంలో నెగెటివ్ ఎనర్జీస్ చేసి ఇన్ఫినిటీ క్రియేట్ చేయాలి, పరువు తీయాలి, నిలబడకుండా చేయాలి, వాళ్ళ జీవితాన్ని సర్కస్ చేసేయాలి అనుకున్న వాళ్ళు కింద పడ్డారు. ఎగిరి కింద పడ్డారు. ఓకేనా? ఎస్. లెగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. లెగ్ ఫ్రాక్చర్ అయిందండి. అండ్ ఎవరైతే కంపేర్ చేస్తున్నారో, కంపేర్ చేసి బాధ పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో అవకాశం లేదండి. ఓకేనా? అవేర్నెస్ అనేది వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఇంట్లో ఇద్దరి విషయంలో వాళ్ళు ఆపడానికి వాళ్ళకి అసలు మొదలే లేదు. ఎస్, ఏదైతే పాలిటిక్స్ చేస్తున్నారో దానివల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అంతే. 7 మెంబర్స్ డబ్బులు పోగొట్టుకుంటారండి. ఇందులో మెయిన్ మాస్కులను ఉన్నారు అండ్ రిలేటివ్స్ ఉన్నారు. 7 మెంబర్స్ రిలేటివ్సే. మిగతా వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం వాళ్ళ విషయంలో పనిచేస్తున్న వాళ్ళే. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, నైబర్స్, ఆజు ఓనర్ సన్స్, ఆర్ మీరు యూటిలిటీస్ ఏవైతే వాడుకుంటారంటే వస్తువులు కొనుక్కునే దగ్గర, అమ్ముకునే దగ్గర, ఓకేనా, ఇంటికి వచ్చే వస్తువులు ఇస్తున్న వాళ్ళు, ఓకేనా, బిల్లులు వేసేవాళ్ళు, మొత్తం అందరూ కూడా, ఓకేనా, ఏదైతే గూఢచారులుగా పనిచేస్తున్నారో టైం వచ్చినప్పుడు టైం చూసుకొని మొత్తం పనిచేసే వాళ్ళే. వాళ్ళంతా డబ్బుల కోసమే పనిచేస్తున్నారు. మీ విషయంలో డబ్బుల కోసం వారికి సహాయం చేస్తున్నారు. కానీ స్వతహాగా మీరు ఎదగకూడదని కోరుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళే. ఓకేనా? మీకు జరుగుతుంది అంటే మీరు మంచి పని చేసుకుంటున్నారు అంటే ముందుకు వెళ్ళాలి అనుకోవడంలో తప్పులేదు. ఓకేనా? తెలియని వాళ్ళు కూడా మీరు చేసుకుంటున్నారంటే చేసుకుంటున్నారులే అని వదిలేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళు అలా కాదు. ఓన్ రిలేటివ్సేనండి క్లియర్గా. ఓకేనా? అండ్ ఎస్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో 4 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. గోట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఓకేనా? తను బక్రాలను చేస్తున్నారు అందరినీ డబ్బులు ఇచ్చి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. మీ వెనక తిప్పుతున్న వాళ్ళందరినీ కూడా బక్రాలను చేస్తున్నాడు. ఓకేనా? అండ్ బ్రదర్ ఫిగర్ని బక్రా చేశాడు. ఇప్పటికీ బక్రానే చేయడానికి చూస్తున్నాడు. అందరితో కలిసి మెయిన్ మాస్కులను కూడా, ఇంట్లో పెద్ద కూడా. ఓకేనా? వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ మెయిన్ మాస్కులన్ అండ్ టాక్సిక్ ఫాదర్ ఆర్ టాక్సిక్ పార్ట్నర్ ఆర్ కార్మిక్ ఫాదర్, కార్మిక్ పార్ట్నర్, ఓకేనా, లేదా అప్పర్ ఫాదర్, ఓకేనండి, తండ్రి స్థానంలో ఉండాల్సిన వాళ్ళు. ఓకేనా? ఒక ఫ్యామిలీకి తండ్రి, వాళ్ళకి కిడ్స్ ఉన్నారు. ఒక యంగ్ పర్సన్ని మేకని చేసి అందరూ ఆడిస్తున్నారు. మీ విషయంలో వారిని మీ మీదకి పంపడం వల్ల వారి జీవితం తలకిందులు అయిపోద్ది అని తెలిసే కావాలని అతని మేకను చేశారు. ఇప్పటికీ మేకను చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని కాపాడాలి అనుకోవట్లేదు. కేవలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళందరినీ యూటిలైజ్ చేసుకొని, అవకాశంగా తీసుకొని, వాళ్ళు తప్పించుకొని వీళ్ళందరినీ బకరాలను చేయడానికి చూస్తున్నారు. ఓకేనా అండి? ఎస్. చివరికి మెయిన్ మాస్కులను రిలేటివ్స్ని కూడా బక్రా చేసేస్తున్నాను అనుకుంటున్నారు. ఎవరైతే 7 మెంబర్స్లో ఉన్నారో ఆ 7 మెంబర్స్లో ఒకటిగా ఉంటూనే వాళ్ళందరినీ కూడా బకరాలను చేసేస్తున్నాను అనుకుంటున్నారు.
నిజం ఏంటి ఏంజిల్? నిజం ఏంటి అంటే నలుగురు విషయంలో అందరూ కట్టకట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలని వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు, మీరు మాత్రం దూసుకొని వెళ్ళిపోతున్నారు అనేది నిజం. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ హీల్ అయిపోయారండి. కంగ్రాచులేషన్స్. 0909 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.